తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందాల పోటీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ప్రతినిధులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విస్తరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తోందని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కార్ రేస్ నిర్వహిస్తే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందాల పోటీలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధిని మర్చిపోయి, సంక్షేమాన్ని మర్చిపోయి, తెలంగాణ మహిళల ఆకాంక్షల్ని మర్చిపోయి, పెన్షన్లు లేవు, 2 బెడ్రూమ్ల ఇళ్ళు లేవు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, అన్నిటినీ మర్చిపోయి అందాల పోటీలు అని చెప్పి వాళ్ళ హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీల్ని వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా వాటిని రద్దు చేయాలా? దానికోసం 57 కోట్లు పెట్టారా, 24 కోట్లు పెట్టారా, 5 కోట్లు పెట్టారా, స్పాన్సర్లు తెచ్చుకున్నారు. ఇవి అప్రస్తుతం. 1 కోటి పెట్టినా కూడా ఈ అందాల పోటీలు తెలంగాణ మహిళలు కోరుకున్నవి కావు. అది గుర్తుపెట్టుకోవాలా? లేకపోతే తెలంగాణ సర్కారు, ఇవాళ కాంగ్రెస్ సర్కారు, రేవంత్ సర్కారు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు అనేది కూడా మేము చెప్పదు.